ఐఎంసి హెర్బల్ ట్యాంగీ టాబ్లెట్స్ వచ్చినాయి. అద్భుతమైనటువంటి టాబ్లెట్స్ అన్నమాట. టాబ్లెట్స్ కాదు, ఒక పవర్ అన్నమాట. పవర్ ఆఫ్ హెల్త్ అని చెప్పుకోవచ్చు. హౌస్ఫుల్ గా మనకి బాడీ ఫుల్ గా ఎనర్జీ వస్తుంది. దేనితో అంటే కంపల్సరిగా చెప్పాలంటే ట్యాంగీలో 100% మనము ఒక సంజీవినిలా కూడా చెప్పొచ్చు దీన్ని. సో మన ఈ ట్యాంగీ అనేది మనకి ఎలా ఉపయోగపడుతుంది, ఈ ట్యాంగీ వల్ల మనకి బెనిఫిట్స్ ఎలా ఉన్నాయి, అది ఏ విధంగా మనకి ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది, దానిలోకి ఇంగ్రీడియంట్స్ ఏంటి, మనకి యూజెస్ ఏంటి అని తెలుసుకున్నట్లయితే సీ భక్త్ అని దీనిలో ఎక్కువ న్యూట్రియంట్స్ తోటి మనకి ఆల్రెడీ మనకి హిమాలయన్ బెర్రీ తెలుసు కదా. హిమాలయన్ బెర్రీ మనకి 100% అందరికి తెలుసు, ఎందుకంటే బెర్రీ ఉంది మన మిక్స్డ్ బెర్రీ జామ్ ఉంది, ప్లస్ అలాగే స్క్రబ్ కూడా బెర్రీస్ తోటే. సో బెర్రీ అనేది సూపర్ ఫ్రూట్ అంటాము. అలాంటి సూపర్ ఫ్రూట్ అనేది మెయిన్ ఇంగ్రీడియంట్ గా తీసుకొని ఈ రోజు ట్యాంగీలో మనకి మెయిన్ ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. దీనిలో ఒక వన్ ఆఫ్ ద ఇంగ్రీడియంట్ ఇది. ఇందులో మనకి హై రిచ్ విటమిన్ సి అనేది ఎక్కువ ఉంటుందన్నమాట. అలాగే విటమిన్ ఏ ఉంటుంది. న్యూట్రియంట్స్ అనేవి చాలా పుష్కలంగా ఉన్నాయి. అలాగే విటమిన్ సి అనేది మనకి ఇమ్యూనిటీ పవర్ పెంచాలన్నా, రెసిస్టెన్స్ లెవెల్ రావాలన్నా అన్నిటి కూడా విటమిన్ సి అనేది ఖచ్చితంగా అందరికీ ఉండాలన్నమాట. అలాంటిది విటమిన్ సి ఎందులో ఉంటుందంటే 400 ORS ఎందులో ఉందంటే మనకి బెర్రీస్ లో ఉంది. ఆ బెర్రీని యాడ్ ఆన్ చేయడం జరిగింది. అలాగే విటమిన్ ఏ, విటమిన్ ఈ అండ్ కే ఇవన్నీ కూడా మనకి యాజ్ వెల్ యాజ్ ఎసెన్షియల్ ఫ్యాటీ యాసిడ్స్ అన్ని కూడా ఒమేగా 3, 6, 7 అండ్ 9 ఇవన్నీ కూడా ఇందులో ఉన్నాయి. చాలా కేర్ఫుల్ గా వినండి. మొత్తం ఈ ఒక్క టాబ్లెట్ గురించి నేను ఈరోజు ఎక్స్ప్లెయిన్ చేశాను. అంత ఎఫెక్టివ్ గా, అంత అద్భుతమైనటువంటి మన ప్రొడక్ట్ అన్నమాట. ఇది ఏం చేస్తుంది అసలు? ఒమేగా వల్ల మనకి ఒమేగా 3, 6, 9 అనేది మన దగ్గర ఉన్నది. విటమిన్ ఏ ఎందులో ఉంది, విటమిన్ ఈ ఎందులో ఉంది మనకు అన్నీ తెలుసు. బట్ ఎస్పెషల్లీ ఒక ప్రొడక్ట్ లోనే ఇంత విటమిన్స్ మనకి ఎలా యూజ్ అవుతుంది అన్నట్లయితే మనకి బూస్టింగ్ ఇమ్యూనిటీ, ఒక రెసిస్టెన్స్ లెవెల్ ని పెంచుతుంది. ఇమ్యూనిటీ అనేది మనకు బలంగా ఉండాలన్నా కూడా, ఏదైనా వైరస్ వచ్చినా తట్టుకోవాలంటే మనకు కావాల్సింది ఎనర్జీ లెవెల్స్ ఎన్హాన్స్ చేయడానికి, స్ట్రెంగ్త్ ఇవ్వడానికి మనకి ఇది ఇన్ఫెక్షన్స్ ఏదున్నా ఫైట్ చేయడానికి బూస్టింగ్ ఇస్తుంది విటమిన్ సి. ఎందుకంటే హిమాలయ బెర్రీలో నార్మల్ ఆమ్లా కన్నా ఆరెంజెస్ లో ఉంటుంది. ఆరెంజెస్ కన్నా ఎక్కువ విటమిన్ సి ఎందులో ఉందంటే ఓన్లీ వన్ అండ్ ఓన్లీ ఫ్రూట్ ఏదన్నా ఉందంటే బెర్రీ, మన హిమాలయన్ బెర్రీ అని చెప్పుకోవచ్చు. ఇది ఎలాంటి ఇన్ఫెక్షన్స్ ఉన్నా కూడా తీసేస్తుంది. అలాగే స్కిన్ హెల్దీగా ఉంచడంలో యూజ్ అవుతుంది. కొలాజిన్ ప్రొడక్షన్ అంటే ప్రోటీన్. కొలాజిన్ మీన్స్ ప్రోటీన్ ని ఇక్కడ మనకు గోల్డ్ కానివ్వండి, హెయిర్ కానివ్వండి, స్కిన్ కానివ్వండి మంచిగా ప్రొడక్షన్ కావాలంటే ప్రోటీన్ అనేది ఇంపార్టెంట్. అది మనకి ఎక్కువ మన కొలాజిన్ ప్రొడక్షన్ ని రెడ్యూస్ ద డ్రైనెస్, అంటే మన బాడీలో ఉన్నటువంటి డ్రైనెస్, పొడిబారిపోయిన చర్మాన్ని తగ్గించడంలో, ప్లస్ ఎన్హాన్స్ ద స్కిన్ ఎలాస్టిసిటీ. స్కిన్ యొక్క ఎలాస్టిసిటీ అంటే సాగీ స్కిన్ అంటారు చూడు. చిన్న ఏజ్ లోనే ఏజ్నింగ్ లుక్ వస్తుంది అనమాట. ఎక్కడెక్కడ నెక్ దగ్గర, మనకి ఐస్ దగ్గర సైడ్స్ కానివ్వండి, లాఫింగ్ లైన్ కానివ్వండి, ఇక్కడంతా కూడా ఏంటంటే రింకిల్స్ ఫామ్ అయి ఉంటాయి అనమాట. ఇట్లా ఫోల్డింగ్స్, ముడతలు అంటారు. సో ఎప్పుడు వస్తుందంటే స్కిన్ అదే ఎలాస్టిసిటీ, అంటే ఒక ఎలాస్టిసిటీ కోల్పోయినప్పుడు, అంటే పటుత్వాన్ని కోల్పోయినప్పుడు స్కిన్ అనేది పల్చబడిపోద్ది అనమాట. జారిపోయినట్లు ఉంటుంది. దాన్ని ఎలాస్టిసిటీ అంటే సాగినట్లు. రబ్బర్ బ్యాండ్ ఉంది కదా, సాగదీస్తే ఎలా ఉంటుంది, ఎంత దూరమైనా ఎక్స్పెండ్ అవుతుంది, తర్వాత నార్మల్గా వస్తుంది. అంటే స్కిన్ కూడా అలానే ఎలాస్టిసిటీ అనేది ఎన్హాన్స్ చేయడంలో మనకి ఇది ప్రొటెక్ట్ చేస్తుంది. ఎందుకంటే విటమిన్ సి ఎక్కువ ఉన్నది కాబట్టి. చూడండి, మనకి ఏజ్ లుక్ వచ్చింది అంటే అర్థం ఏంటంటే ఖచ్చితంగా మన దగ్గర విటమిన్ సి లోపం వల్ల ఏజ్నింగ్ లుక్ అనేది కనిపిస్తుంది, ఎలాస్టిసిటీ అనేది కోల్పోవడం వల్ల. సో మనకి కొలెస్ట్రాల్ లెవెల్స్ ని కూడా సపోర్ట్ చేయడంలో, బ్లడ్ ని సర్క్యులేషన్ చేయడంలో ఇది చాలా వండర్ఫుల్ గా పనిచేస్తుంది. కొలెస్ట్రాల్ మనకు తెలుసు, ఎల్డిఎల్, హెచ్డిఎల్ అంటారు మన బాడీలో. లోయర్ మనకి కొలెస్ట్రాల్, బ్యాడ్ కొలెస్ట్రాల్ అంటారు, గుడ్ కొలెస్ట్రాల్ మన భాషలో చెప్పాలంటే. గుడ్ కొలెస్ట్రాల్ నీడ్, బ్యాడ్ కొలెస్ట్రాల్ ఉండకూడదు. బ్యాడ్ కొలెస్ట్రాల్ ఉంటే మనకి ఆల్రెడీ చెప్పుకుంటూనే ఉన్నాము ఏంటి, ఇవన్నీ కూడా ఫ్యాట్ అంతా కూడా అక్కడక్కడ జామ్ అయిపోయినట్లు ఇట్లా క్లాట్స్ అవుతుంది. అప్పుడే మనకి బ్రెయిన్ స్ట్రోక్స్, ప్యారలైజ్ అవ్వడం అంటాము, కార్డియక్ స్ట్రోక్స్. ఎందుకంటే కొలెస్ట్రాల్ ఉండడం వల్ల, బ్యాడ్ కొలెస్ట్రాల్.
ఈ బ్యాడ్ కొలెస్ట్రాల్ అనేది రిమూవ్ చేయడంలో, ఇది బ్లడ్ ని థిన్ గా వచ్చే బ్లడ్ ని సర్క్యులేట్ చేయడంలో ఇది ఎక్కువ ప్రముఖ పాత్ర పోషిస్తుంది. అలా మనకి హార్ట్ ని హెల్దీగా ఉంచడంలో ఉపయోగపడుతుంది. విటమిన్ సి సపోర్ట్స్ ద డైజెస్టివ్ సిస్టమ్. డైజెస్టివ్ సిస్టమ్ తెలుసు కదా, యాంటీ ఇన్ఫ్లమేటరీ, యాంటీ ఫంగల్ అంటాం మనము. అల్సర్స్ కానివ్వండి, ఏదైనా కానీ ఇంప్రూవింగ్ గట్ హెల్త్. అంటే అల్సర్స్ అంటే కడుపులో పేగు పూత అంటారు కదా, నోట్లో పొక్కులు వస్తాయి కదా పుండ్లు లాగా, దాన్నే ఆల్రెడీ కడుపులో కూడా పేగుకు సంబంధించినటువంటి పూత అంటే చిన్న చిన్న కురుపుల్లాగా వస్తాయి, దాన్నే మనం అల్సర్స్ అంటారు. ఎక్కువ ఇవి విటమిన్ సి అవి లేకపోవడం వల్ల ఏంటంటే అల్సర్స్ అనేది ఫామ్ అవుతాయి. అల్సర్స్ ఫామ్ అయినప్పుడు చాలా డేంజర్ అండి, అది దాన్ని మనం నెగ్లెక్ట్ చేయొద్దు. ఏదైనా సరే ఇన్నర్ గా ఉన్నప్పుడు మాత్రమే మనం బయటగా ఎక్స్టర్నల్ గా వస్తుందని చెప్పారు. నోటిలో పూత వచ్చింది అంటే ఆల్రెడీ ఇన్సైడ్ కూడా ఉన్నట్లు లెక్క. ఏదైనా మనకి యాక్ని పైన ఉందంటే ఇన్సైడ్ మనకి ప్రాబ్లం ఉన్నట్లే. ఏదైనా కూడా మనం ఎక్స్టర్నల్ గా కనిపించిందంటే ఇంటర్నల్ గా మనకి డ్యామేజ్ అవుతేనే మనకి ఎక్స్టర్నల్ గా అదని మనకి ఎక్స్పోజ్ అవుతుంది అన్నమాట. సో ఇలా మనకి ఈ డైజెస్టివ్ సిస్టాన్ని మనకి గ్యాస్ట్రైటిస్ కానివ్వండి, ఇంటెస్టైనల్ డిజార్డర్స్ కానివ్వండి, ఇన్ఫ్లమేషన్స్ అంటే వాపులు లేకుండా చేయడంలో ఇది ప్రముఖ పాత్ర పోషిస్తుంది. నెక్స్ట్ వెయిట్ లాస్ కూడా అద్భుతంగా పనిచేస్తుంది. ఎందుకంటే ఒమేగా 7 ఫ్యాటీ యాసిడ్స్ ఇందులో ఉన్నాయి కాబట్టి రెగ్యులేట్స్ ద ఫ్యాట్ మెటబాలిజం, రెడ్యూస్ ద అపెటైట్ అంటే ఆకలిని తగ్గిస్తుంది. ప్లస్ మనకి ఒమేగా 7 ఉండడం వల్ల దీనిలో ఏంటంటే ఎక్కువ మెటబాలిజం, వెయిట్ మేనేజ్మెంట్ లాగా వెయిట్ లాస్ అవ్వడానికి ఈ ట్యాంగీ అనేది మన హిమాలయన్ బెర్రీ అనేది యూస్ఫుల్ గా ఉంటుంది కాబట్టి యాడ్ ఆన్ చేయడం జరిగింది. సో ఒకదానికనే చూడండి, ఇప్పుడు నేను స్కిన్ కి చెప్పాను, హార్ట్ కి చెప్పాను, ప్లస్ డైజెస్టివ్ సిస్టమ్ చెప్పాను, నెక్స్ట్ వెయిట్ మేనేజ్మెంట్ కూడా చెప్పాను. సో మల్టిపుల్ బెనిఫిట్స్ ఉన్నటువంటి ట్యాంగీలో ఒక హిమాలయన్ బెర్రీలో ఎన్ని బెనిఫిట్స్ ఉన్నాయో చూడండి. సో మన వెయిట్ లాస్ కి ఇది మనము ఖచ్చితంగా రికమెండ్ చేయొచ్చు. అలాగే మనకి ప్రొటెక్ట్స్ ద ఐ హెల్త్. విటమిన్ ఏ ఉంది. ఫస్ట్ విటమిన్ ఏ అనేది ఐసైట్ కి బెస్ట్ విటమిన్ అన్నమాట. సో రిచ్ మనకి కెరాటినాయిడ్స్ కానివ్వండి, సపోర్ట్స్ ద విజన్ ని క్లారిటీగా, చూపు మందగించకుండా ఎక్కువ మన రిస్క్ అనేది మనకి ఇది లేకుండా మనకి ఐ మీద ఎక్కువ ప్రెషర్ పడకుండా, ఇది సి విటమిన్ ఎక్కువ హిమాలయన్ బెర్రీలో ఉంటుంది కాబట్టి ఎక్కువ మనకి మ్యాక్యులర్ డీజనరేషన్ అన్నమాట. ఏం చేస్తుందంటే ఆ ఈ చూపు మందగించకుండా ఇది సపోర్ట్ చేస్తుంది. ఎందుకంటే ఎక్కువ తెలుగు చెప్పమంటారు, నేను హిందీలో పీపీటీ అనేది ఇంగ్లీష్ లో ప్రిపేర్ చేశాను కాబట్టి మాక్సిమం అందరూ చేస్తూనే ఉంటారు తెలుగు పీపీటీ ఇవ్వండి అనేసి. సో కంప్లీట్ గా తెలుగులో ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. సో ఇలాగే యాంటీ ఇన్ఫ్లమేటరీ అనేది ఉంటుంది. ఇన్ఫ్లమేషన్ అంటే తెలుసు మనకి వాపులు. ఇన్ఫ్లమేషన్ ఎప్పుడైతే ఉంటుందో అది కండిషన్స్ మనకి ఆర్థరైటిస్, జాయింట్ పెయిన్స్ కానివ్వండి, ఆస్టియోపొరాసిస్ అంటారు, బోన్ కు సంబంధించినటువంటి కీళ్ల నొప్పులు, జాయింట్ పెయిన్స్ అంటారు కదా, వాటన్నిటి కూడా హెల్ప్ చేయడంలో ఇది ఎక్సలెంట్ గా పనిచేస్తుంది. ఎందుకంటే కాళ్ళ నొప్పులు, కీళ్ల నొప్పులు అంటారు, ఎక్కువగా మనకి ఈ రోజు ఈ వాటర్ వల్ల ఇవి వచ్చినాయి. ఈ జాయింట్ పెయిన్స్ అందరికీ ఉన్నాయి. చిన్న ఏజ్ నుంచి నీ రీప్లేస్మెంట్లు, నీ ప్రాబ్లమ్స్ అన్ని కూడా వచ్చినాయి. సో కాళ్ళ నొప్పులు ఇక్కడక్కడ ఆర్థరైటిస్ కానీ, ఆస్టియోపొరాసిస్ కానీ, ఏదైనా జాయింట్ పెయిన్స్ ఏమీ లేకుండా ఈ విటమిన్ సి అనేది ఉపయోగపడుతుంది కాబట్టి ఇది యాడ్ ఆన్ చేయడం జరిగింది. సో ఇన్ఫ్లమేషన్స్ ఏమీ లేకుండా యాంటీగా పనిచేస్తుంది అనమాట. అట్లాంటి వాపులు లేకుండా చేస్తుంది. నెక్స్ట్ ఇంప్రూవ్స్ లివర్ హెల్త్. లివర్ అనేది స్ట్రాంగ్ లార్జెస్ట్ పార్ట్ అని చెప్పాము. ఏదైనా ఒక ప్రాబ్లం వచ్చిందంటే దాని ఇంపాక్ట్ ఫస్ట్ లివర్ మీద పనిచేస్తుంది అని చెప్పాము. లివర్ స్ట్రాంగ్ గా ఉంటే ఏ ఆర్గాన్ అయినా స్ట్రాంగ్ గా ఉంటుంది చెప్పాము. సో లివర్ అనేది మన ఖచ్చితంగా ఒక్క లివర్ మాత్రమే రిపేర్ చేసుకునే ఒక కెపాసిటీ లివర్ కి మాత్రమే ఉంది కాబట్టి లివర్ ని మనం స్ట్రెంగ్త్ అండ్ స్ట్రాంగ్ చేసుకోవడంలో, ఇంప్రూవ్ చేయడంలో ఇది ఎక్కువ ఉపయోగపడుతుంది. యాంటీఆక్సిడెంట్స్ హెల్ప్స్ ద డిటాక్సిఫికేషన్ ఎక్కువ ప్రొటెక్ట్ చేస్తుంది, డ్యామేజ్ కాకుండా చేస్తుంది, మనకి లివర్ హెల్త్ ని కూడా ప్రొటెక్ట్ చేస్తుంది. ఏది హిమాలయన్ బెర్రీ. నెక్స్ట్ సపోర్ట్స్ హెయిర్ గ్రోత్.
చాలా ఇష్టమైంది. ఎంత అందం ఉన్నా జుట్టు లేకపోతే అందమే ఉండదండి. అలాంటిది హెల్త్ అనేది చాలా ఎక్సలెంట్‌గా కాదు. హెల్త్‌తో పాటు హెయిర్ అనేది కూడా ఇంపార్టెంట్. ఆ హెయిర్‌ని హెల్తీగా ఉంచడంలో విటమిన్ సి అనేది ఎక్సలెంట్‌గా పనిచేస్తది. స్ట్రెంగ్తీగా అంటే స్ట్రాంగ్‌గా లాంగ్ హెయిర్ గ్రోత్ ఉండడానికి విటమిన్ సి అనేది ఎక్కువ పనిచేస్తుంది కాబట్టి, మనకి యూజ్ అవుతుంది కాబట్టి, దీనిలో సపోర్ట్ చేయడంలో ఎక్సలెంట్‌గా పనిచేస్తుంది విటమిన్ సి ఫర్ హెయిర్. ఏవో పిచ్చి పిచ్చిగా అన్నీ వాడతాం. చూడండి ఎన్ని కవర్ అయినాను అంటే ఎంటైర్ బాడీ టాప్ టు బాటమ్ గూడా వచ్చేసింది ఓన్లీ విటమిన్ సి. నిజంగా దీనిలో ఇంకేమి యాడ్ చేశారు అంటే మన గూస్ బెర్రీ అంటారు. ఆమ్లా. ఈ బెర్రీతో పాటు హిమాలయన్ బెర్రీతో పాటు ఆమ్లా గూడా యాడ్ చేశారు. ఈ ఆమ్లా గురించి మనకు తెలుసు. ఎందుకంటే మన దగ్గర ఆల్రెడీ మాక్సిమం ప్రొడక్ట్స్‌లో ఆమ్లా కూడా యాడ్ అయింది. సో, ఆమ్లా అనేది కూడా విటమిన్ సి అనేది రిచ్‌గా ఉంటుంది. ప్లస్ స్ట్రెంథెన్స్ ద ఇమ్యూనిటీ సిస్టమ్‌ని స్ట్రెంథెన్ చేస్తది. బాడీ ఫైట్ చేయడంలో ఈ ఫ్రీ రాడికల్స్‌కి ఇచ్చేయడంలో డిసీజ్‌ని ఏదున్నా కూడా తగ్గించడంలో ప్రముఖ పాత్ర వహిస్తుంది ఏదన్నా ఉంటే ఆమ్లా అని అన్నమాట. ఆమ్లాలో ఎక్కువ విటమిన్ సి ఉంటుంది. మన హెయిర్‌కైనా కానియండి, బాడీకైనా గాని స్ట్రెంగ్తెన్ ఇవ్వడంలో విటమిన్ సి ఉంటుంది కాబట్టి ఆమ్లా అనేది రిచ్ విటమిన్ సి అని ఎన్హాన్సెస్ ద ఇమ్యూనిటీ పవర్. సో, ఇంప్రూవ్స్ డైజెషన్. డైజెషన్ ఈరోజు ఎంత తిన్నా గూడా మనకి అరుగుదల అనేది చాలా తక్కువైపోయింది. ఎందుకంటే గ్యాస్ట్రైటిస్ అంటాము. ఫ్రీ మోషన్ అవ్వట్లేదు. డైజెషన్ అనేది అవ్వదు. ఇన్ టైమ్‌లో తీసుకుంటే ఆటోమేటిక్‌గా అవుతుంది. కానీ ఈ ఆమ్లా ఉండడం వల్ల ఏంటంటే ప్రమోట్స్ ద హెల్తీ డైజెషన్ అంటే బ్యాలెన్స్ చేయడంలో స్టమక్‌లో ఉన్నటువంటి యాసిడ్స్ కానియండి, ఈ బెటర్ న్యూట్రియంట్ అబ్జార్ప్షన్ అనేది ఈ ఆమ్లా వల్ల వస్తుంది. సో, డైజెషన్ అనేది ఎప్పుడైతే మనకి జీర్ణ వ్యవస్థ కరెక్ట్‌గా ఉంటుందో, అప్పుడు మాత్రమే బ్యాలెన్స్‌డ్‌గా మనకి ఇండైజెషన్ ప్రాబ్లమ్ లేకుండా మనకి ఇంటెస్టైనల్ డిజార్డర్స్ లేకుండా, కోలన్ డిజార్డర్స్ అనేవి లేకుండా ఫ్రీ మోషన్ అయ్యేలా ఉంటుంది. ఫ్రీ మోషన్ కావాలంటే మనకి డైజెషన్ సరిగా అవ్వాలి. డైజెషన్ సరిగా అవ్వాలంటే ప్రాపర్ మనకి విటమిన్స్ ఉన్నటువంటి బ్యాలెన్స్‌డ్ ఫుడ్ అనేది తీసుకోవాలి. సో, ఇది ఏం చేస్తదంటే మనకి బెటర్ న్యూట్రియంట్ అనేది అబ్జర్వ్ చేసుకోవడంలో ఆమ్లా అనేది డైజెషన్‌కి ఎక్సలెంట్‌గా చెప్పుకోవచ్చు. సో, నెక్స్ట్ హెయిర్ గ్రోత్ ఆల్రెడీ చెప్పాను. ఫాలికిల్స్ అంటే నరిషెస్ ద హెయిర్ ఫాలికల్స్. ఫాలికల్స్ అంటే రూట్స్ అన్నమాట. ఏదైతే ఉందో హెయిర్ రూట్‌ని ఫాలికిల్స్ అంటారు. ఆ ఫాలికిల్స్‌ని మనకి ప్రీమెచ్యూర్ గ్రేయింగ్ అంటే చిన్న వయసులోనే వైట్ హెయిర్ అనేది వస్తది. వైట్ హెయిర్ ఇప్పుడు చిన్న వయసు అని కాదు అందరికీ వస్తుంది. వైట్ హెయిర్ అనేది ఏజింగ్ లుక్ లేకుండా ఇదివరకు 40, 50 ఇయర్స్ వస్తే వైట్ హెయిర్ అనుకునేవాళ్ళం. కానీ చిన్న వయసు నుంచి ఈరోజు 8 ఇయర్స్, 10 ఇయర్స్ గ్రే కవరేజ్ అని ఉంటుంది. గ్రే అంటే గ్రే కలర్ కాదంటే వైట్ హెయిర్ అంటారు. సో, దాన్ని ప్రివెంట్ చేయడంలో ఆమ్లా అనేది యూజ్ అవుతుంది. నెక్స్ట్ రెడ్యూస్ ద మనకి హెయిర్ లాస్‌ని తగ్గించడంలో ఎక్సలెంట్‌గా ఉపయోగపడుతుంది. హెయిర్ గ్రోత్ ఇవ్వడంలో ఎక్సలెంట్‌గా ఉపయోగపడుతది. సో, ఆమ్లా అనేది స్ట్రాంగ్‌గా గ్రోత్‌ని తీసుకొస్తుంది కాబట్టి మనము ఇది యాడ్ ఆన్ చేయడం జరిగింది. సో, నెక్స్ట్ ఎన్రిచెస్ ద స్కిన్ గ్లో. స్కిన్‌ని ఫ్లాలెస్ స్కిన్ అని చెప్పాను. బ్రైట్నింగ్ స్కిన్ అని చెప్పాము. డల్‌నెస్ లేకుండా డార్క్ సర్కిల్స్ అంటారు. స్కిన్ మీద ప్యాచెస్, అన్‌ఈవెన్ స్కిన్ టోన్ ఉంటది. స్కిన్ అంతా కూడా ఒకటే కలర్‌లో ఉండదు. చీక్స్ ద కలరు, మనకి ఫోర్ హెడ్ మీద ఒక కలరు, చిన్ దగ్గర ఒక కలరు, లాఫింగ్ లైక్ అంటే ఒక ఫేస్‌లోనే ఇన్ని రకాల వేరియేషన్స్ తోటి ప్యాచెస్‌గా కనిపిస్తుందన్నమాట. దాన్ని అన్‌ఈవెన్ టోన్ అంటారు. ఈ స్కిన్ అనేది ఏం చేస్తదంటే ఇప్పుడు మన పైన ఎంత టాపికల్‌గా మనము మసాజెస్ చేసినా గూడా టాపికల్‌గా ఎప్పుడు గూడా కాదు. 100% మనం ఇన్నర్‌గా ఎప్పుడైతే మనకు డైజెషన్ ప్రాబ్లమ్ లేకుండా ఇప్పుడు ఇవి ఏవైతే చెప్పామో అవన్నీ ప్రాపర్‌గా లోపల ఆర్గాన్స్ అన్నీ గూడా యాక్టివ్‌గా ఉన్నప్పుడు మాత్రమే లోపల ఆర్గాన్‌కి విటమిన్స్ అందినప్పుడు మాత్రమే పైకనేది గ్లోనెస్ అనేది వస్తుందన్నమాట. సో, ఆమ్లా ఉండడం వల్ల ఏమవుతుందంటే మనకి రెడ్యూస్ ద ఏజినింగ్ లుక్ లేకుండా చేస్తది. అలాగే స్కిన్ అనేది డ్యామేజ్ కాకుండా చేస్తుంది. అలాగే రేడియంట్ యూత్‌ఫుల్ అంటే చాలా బ్రైట్‌గా, అందంగా గ్లోనెస్ అన్నమాట. అలా గ్లాసీ లుక్ అంటారు. అట్లా ఇట్లా షైనింగ్, షిమ్మర్ అనేది వస్తుందన్నమాట. ఎందుకంటే ఎక్కువ ఇందులో యాంటాక్సిడెంట్ ప్రాపర్టీస్ అనేవి ఉన్నాయి కాబట్టి స్కిన్ అనేది చాలా గ్లోయింగ్‌గా ఉంటుందన్నమాట. బ్రైట్‌గా ఉంటుంది. సో, కంట్రోల్స్ బ్లడ్ షుగర్ లెవెల్స్. బ్లడ్ షుగర్‌ని కంట్రోల్ చేస్తుంది.
తెలుసు కదా మనకి బీపీ అంటారు, బీపీకి బెస్ట్ గా పనిచేస్తుంది ఆమ్లా. ఇట్ హెల్ప్స్ ద డయాబెటిక్ కూడా ఎక్సలెంట్ గా పనిచేస్తుంది. చూడండి ఎన్ని రకాలుగా కవర్ అవుతుందో, ప్రతిదీ కూడా బ్లడ్ షుగర్ కి ఉన్న వాళ్ళు మనం ఎవరిని కూడా మనం రిస్ట్రిక్ట్ చేయకుండా, ఎవరికి ఇవ్వాలి ఎవరికి ఇవ్వకూడదు అన్నది కూడా అవకాశం అనేది అందరికి ఇవ్వచ్చు. ప్రతి ఒక్కళ్ళకి కూడా ఇది ఇవ్వచ్చు. చూడండి బీపీ వాళ్ళకి ఇవ్వచ్చు, షుగర్ వాళ్ళకి ఇవ్వచ్చు, లివర్ ప్రాబ్లంకి ఇవ్వచ్చు, కిడ్నీ ప్రాబ్లంకి ఇవ్వచ్చు. ఏ టు జెడ్ టాప్ టు బాటమ్ ఎలాంటి డ్యామేజ్ అయినా ఎలాంటి డిసీజెస్ కైనా కూడా మనము బేసికల్ గా చెప్పాలంటే క్రానిక్ డిసీజెస్ అన్నిటిలో కూడా ఇది యూజ్ అవుతుంది అనమాట. సపోర్ట్స్ ద హార్ట్ హెల్త్. చెప్పాం కదా ఇందాక, రెడ్యూస్ ద బ్యాడ్ కొలెస్ట్రాల్. ఆల్రెడీ చెప్పేసాం. ఇది కొలెస్ట్రాల్ మనకి బ్యాడ్ కొలెస్ట్రాల్ లేకపోతే ఆటోమేటిక్ గా బ్లడ్ అనేది సర్క్యులేషన్ ఫ్రీ అవుతుంది, క్లాట్స్ అనేవి రావు, బ్లడ్ అనేది థిన్ గా ఉంటది. బ్లడ్ థిన్నర్స్ వాడాల్సిన అవసరం లేదు. దీనిలో ఎక్కువ మనకి విటమిన్ సి హై పొటెన్షియల్ ఉంది కాబట్టి కార్డియోవెస్క్యులర్ డిసీజెస్ ఏది లేకుండా హెల్త్ ప్రాబ్లమ్స్ ఓవరాల్ గా సపోర్ట్ చేయడంలో, హెల్దీగా ఉండడంలో హార్ట్ కి 100% మనకి యూజ్ అవుతుంది. నెక్స్ట్ బూస్ట్ లివర్ ఫంక్షన్. ఇందాక ఆల్రెడీ వచ్చింది ఆమ్లా. ఇది ఏం చేస్తుందంటే డీటాక్సిఫికేషన్ చేస్తుంది లివర్ ని. డీటాక్సిఫికేషన్ తెలుసు కదా, ఆల్రెడీ మనం స్టార్టింగ్ నుంచి చెప్తున్నాను. గోమూత్రం, అలోవెరా ఇవన్నీ డీటాక్సిఫికేషన్ కదా. అంటే మన లోపల ఉన్నటువంటి వేస్ట్ మెటీరియల్ ఏదైనా టాక్సిల్స్ అన్నిటిని కూడా తీసేసి బాడీని డీటాక్సిఫికేషన్ అంటే ఫ్రెష్నెస్ అనేది తీసుకొస్తుంది అనమాట. లోపల వేస్ట్ మెటీరియల్ వెళ్ళిపోతే ఆటోమేటిక్ గా మనకి ఎనర్జీ లెవెల్స్ అనేది ఎన్హాన్స్ అవుతాయి. ఎనర్జీ కావాలంటే లోపల ఎప్పటికప్పుడు ఆ చెత్త అనేది బయటికి వెళ్ళిపోవాలి. ఎప్పుడైతే మనము బ్లడ్ అనేది ఫ్లోటింగ్ అవుతుందో, సర్క్యులేషన్ ఫ్రీ అవ్వాలంటే టాక్సిన్స్ అనేవి బయటికి రిమూవ్ అవ్వాలి. బయటికి రిమూవ్ అవుతే ఆటోమేటిక్ గా గుడ్ కొలెస్ట్రాల్ అనేది ఉంటది. ఆ గుడ్ కొలెస్ట్రాల్ ఉంటది మనకి మంచి ఈ బ్లడ్ సర్క్యులేషన్ ఫ్రీగా ఉంటుంది కాబట్టి ఫ్లోటింగ్ అనేది కరెక్ట్ గా ఫ్లోటింగ్ ఉంటే ఆటోమేటిక్ గా బ్లడ్ సర్క్యులేషన్ ఫ్రీగా ఉంటే ఎటువంటి స్ట్రోక్స్ అనేది రాదని 100% మనం రాసి పెట్టుకోవచ్చు. సో టాక్సిన్స్ అన్నిటిని తీసేయడంలో, రిమూవ్ చేయడంలో ఇది బెస్ట్ గా ఉపయోగపడుతుంది. లివర్ ఫంక్షనింగ్ కి 100% ఆమ్లా అనేది సపోర్ట్ చేస్తుంది. బూస్టింగ్ అన్నమాట. అంటే ఎనర్జీని పంపింగ్ చేయడంలో పవర్ హౌస్ అని చెప్పాను కదా, అన్నిటికీ పవర్ హౌస్ లాగా అన్నమాట ఇది. సో విటమిన్ సి యొక్క ప్రాముఖ్యత ఎంత ఉందో చూడండి, అంత ఉంది. మెయిన్ బాడీకి కావాల్సింది విటమిన్ సి. మనం కూడా చూడండి లిమ్సీ టాబ్లెట్స్ ఉన్న కరోనా టైంలో లిమ్సీ ఎట్లా పోయింది, విటమిన్ సి. అంటే ఇమ్యూనిటీ ఎంకరేజ్ కావాలంటే, రావాలి అంటే విటమిన్ సి అనేది ఎసెన్షియల్ విటమిన్ అన్నమాట. నెక్స్ట్ స్ట్రెంథెన్స్ ద బోన్ స్ట్రెంథ్ ఇవ్వడంలో మనకి ఇది ఎక్సలెంట్ గా పనిచేస్తుందని చెప్పుకోవచ్చు. ఈ యాంటీ ఇన్ఫ్లమేటరీ ప్రాపర్టీస్ ఇందులో ఎక్కువ ఉన్నాయి. సపోర్ట్స్ ద బోన్ హెల్త్ అండ్ రెడ్యూస్ ద రిస్క్ ఆఫ్ ద ఆస్టియోపొరాసిస్. బోన్ డొల్లబారిపోతా ఉన్నాయి. ఎందుకంటే మనం ఆల్రెడీ ఈరోజు స్ట్రెంత్ లేక కొంచెం వాటర్ పడితే జారిపడడం, బోను ఫ్రాక్చర్ అవ్వడం. ఎక్కడ మనం ఎంత హైట్ నుంచో చిన్నప్పుడు దూకేవాళ్ళం, అప్పుడు ఏ ఫ్రాక్చర్స్ అయ్యేవి కాదు. ఈ రోజు ఎందుకు అవుతున్నాయంటే కాల్షియం డెఫిషియన్సీ అనేది ఎక్కువైపోయింది మనం తీసుకునే ఫుడ్ లో కాల్షియం లోపం వల్ల. సో ఇదేంటంటే బోన్ ని స్ట్రెంత్ చేయడంలో ఉపయోగపడుతుంది కాబట్టి ఎక్కువ మనకి ఈ ఆస్టియోపొరాసిస్, కీళ్ళ వాతం అంటున్నాం కదా, కాళ్ళ నొప్పులు, కీళ్ళ నొప్పులు, ఈ ఆర్థరైటిస్ ప్రాబ్లమ్స్ లేకుండా యాంటీ ఇన్ఫ్లమేటరీగా పనిచేస్తుంది, సపోర్టివ్ గా ఉంటుంది, స్ట్రెంథెన్ గా ఇస్తుంది ఆమ్లా. నెక్స్ట్ ఇంప్రూవ్స్ ద విజన్. ఆల్రెడీ చెప్పుకున్నాము, కంటి చూపు మందగించకుండా ఇది క్యాట్రాక్ట్స్ కూడా మనకి రెడ్యూస్ ద ఐ స్ట్రెయిన్ కాకుండా కళ్ళకి అలసట అనేది లేకుండా ఇది హెల్దీగా ఇంప్రూవ్ చేయడంలో పనిచేస్తుంది. నెక్స్ట్ రెగ్యులేట్స్ ద మనకి కన్జంప్షన్ ఆఫ్ ద ఆమ్లా ఉండడం వల్ల ఏంటంటే హెల్దీగా ఐస్ అనేది, విజన్ అనేది, క్లారిటీ అనేది ఉంటుంది అనమాట. సో ఇది స్ట్రెయిన్ కాకుండా రెడ్యూస్ చేస్తుంది అనమాట. అలాగా మనకి కావాల్సినట్టు ప్రివెంట్స్ ద క్యాట్రాక్ట్స్ అంటే పొరలు అంటారు కదా, విజన్ క్లారిటీ లేకుండా మసగా బ్లర్ కనిపిస్తుంది. ఎందుకంటే ఈ విటమిన్ సి ఉండడం వల్ల ఐస్ కి విటమిన్ ఏ అనేది కూడా ఇందులో ఉంది కాబట్టి విజన్ అనేది క్లారిటీగా ఉంటుంది. నెక్స్ట్ వెయిట్ లాస్. ఆల్రెడీ ఆమ్లా బూస్టింగ్ ఉండడం వల్ల ఏంటంటే వెయిట్ మేనేజ్మెంట్ లాగా ఉంటుంది, వెయిట్ లాస్ కూడా మనకి ఇది యూజ్ అవుతుంది. ఎందుకంటే ఫ్యాట్ అనేది ఆల్రెడీ రిడక్షన్ అవుతుంది కాబట్టి ఆటోమేటిక్ గా వెయిట్ లాస్ అవ్వడంలో ఇది సపోర్ట్ చేస్తుంది.
నెక్స్ట్ ఆరెంజెస్. ఆమ్లా అయిపోయింది కదా. ఏమేమి ఉన్నాయి చూడండి, హిమాలయన్ బెర్రీ ఒకటి, ఆమ్లా ఒకటి, ఆరెంజ్ ఒకటి, అది కూడా మళ్ళా విటమిన్ సిని. చూడండి అన్ని కలిపి ఇచ్చారు. మనం అమ్మ ఒకదానికి ఇస్తాము విటమిన్ సి ఒకదానిలో ఉంటుంది, కానీ అన్ని విటమిన్ సి సంబంధించిన కాంపోనెంట్స్ తోటే మనకి ఇది డిజైన్ చేయడం జరిగింది. ఇది ఇంగ్రీడియంట్స్ యాడ్ ఆన్ చేయడం జరిగింది. రిచ్ ఇన్ విటమిన్ సి. ఆరెంజెస్ లో ఎక్కువ ఎక్సలెంట్ సోర్స్ ఆఫ్ విటమిన్ సి అనేది ఉంటుంది. ఇది బూస్టింగ్ ద ఇమ్యూనిటీ సిస్టమ్, బాడీని ఇమ్యూనిటీగా ఉంచడంలో ఉపయోగపడుతుంది. బూస్టింగ్ ఇస్తుంది అన్నమాట. బలంగా ఉండడంలో, ఇది శక్తివంతంగా ఉండడంలో ఈ విటమిన్ సి అనేది యూజ్ అవుతుంది. నెక్స్ట్ ప్రొటెక్ట్స్ ద అగైనెస్ట్ కోల్డ్స్. ఏదైనా జలుబు కానీ దగ్గు కానీ అలాంటివి ఏదన్నా కూడా మనకి రెస్పిరేటరీ ట్రాక్ అని అన్ని కూడా క్లియర్ గా ఉండాలి. ఆరెంజెస్ అనేది ఎక్కువ పనిచేస్తాయి అన్నమాట. ఇట్ హెల్ప్స్ ద రిపేరింగ్ టిష్యూస్ ని రిపేర్ చేస్తాయి అన్నమాట. కణాలు అంటారు కదా, సెల్స్ డ్యామేజ్ అయితేనే కదా మన ఆర్గాన్స్, ఇది సెల్స్ టిష్యూస్ ఒకదాని ఒకది కనెక్టివిటీ అనమాట. టిష్యూస్ ని మనం రిపేర్ చేస్తుంది, అందుకంటే మూలాన్ని రిపేర్ చేస్తుంది. మనం పైగా మనకి రిపేరింగ్ సిస్టమ్ కాదు, ఏదైతే ఆర్గాన్ డ్యామేజ్ అయిందో, డ్యామేజ్ అయిన సెల్ డ్యామేజ్ అయిందో ఆ సెల్ ని రిపేర్ చేసుకొని, రీకన్స్ట్రక్షన్ చేసుకొని, న్యూ సెల్ ని రెజ్యూనేట్ చేయడంలో హెల్ప్ఫుల్ అవుతుంది విటమిన్ సి. కాబట్టి టిష్యూస్ అనేది రిపేర్ చేయడంలో ఇది ఎక్సలెంట్ గా పనిచేస్తుంది అనమాట. నెక్స్ట్ హార్ట్ హెల్దీగా ఉండడం కోసం ఉపయోగపడుతుంది. ఎందుకంటే ఇది విటమిన్ కే ఉంది, ఫస్ట్ చెప్పాం విటమిన్ ఏ, సి, ఈ అని చెప్పాం. అంటే విటమిన్ కే ఉంది, పొటాషియం ఇందులో ఎక్సలెంట్ గా ఉంటుంది. ఇది ఫ్లవనాయిడ్స్. మనకి ఆరెంజెస్ లో ఏమైందంటే మెయింటైన్ హెల్దీ బ్లడ్ ప్రెషర్, అంటే బీపీకి ఎక్సలెంట్ గా పనిచేస్తుంది. రెడ్యూస్ ద రిస్క్ ఆఫ్ కార్డియోవెస్క్యులర్ డిసీజెస్. ఏదైనా కార్డియక్ ప్రాబ్లమ్స్ కి ఈ ఆరెంజ్ ఉండడం వల్ల ఏంటంటే ఫ్లవనాయిడ్స్ అవి ఉంటాయి కాబట్టి హెల్ప్ఫుల్ గా పనిచేస్తుంది అనమాట. ఎందుకంటే చిన్న ఏజ్ లో ఈరోజు 10 years 20 years 10 years నుంచి కార్డియక్ స్ట్రోక్స్ వస్తున్నాయి. మన రీసెంట్ గా 10 years బాబు హార్ట్ స్ట్రోక్ వచ్చింది. ఎందుకంటే ఆ విధంగా హార్ట్ అనేది వీక్ అవుతుంది. అంటే బీపీ అనేది ఎందుకు వస్తుంది అంటే మనం తీసుకున్నటువంటి వేస్ట్ మెటీరియల్ అంతా ఆ విధంగా కొలెస్ట్రాల్ ఫామ్ అవుతుంది. కాబట్టి ఇది విటమిన్ కే అండ్ ఫ్లవనాయిడ్స్ ఉన్నాయి కాబట్టి మనకి మెయింటైన్ ద హెల్దీ బ్లడ్ షుగర్, బీపీ అనేది ఫ్లెక్సేట్ కాకుండా దాన్ని యొక్క రిస్క్ నుంచి, కార్డియక్ రిస్క్ నుంచి బయటపడేలాగా, హెల్దీగా ఉండేలాగా చేస్తుంది. నెక్స్ట్ ఇంప్రూవ్స్ ద స్కిన్ హెల్త్. సో యాంటాక్సిడెంట్స్ ఇందులో ఉంటాయి కాబట్టి, ఇంక్లూడింగ్ విటమిన్ సి ఉంది కదా, ఫైట్స్ ద ఫ్రీ రాడికల్స్ తో ఎక్కువ ఫైట్ చేస్తుంది. ఏజ్నింగ్ ప్రమోటింగ్ హెల్త్. ఏజ్నింగ్ లుక్ లేకుండా చిన్న వయసులోనే పెద్దవాళ్ళలా కనిపించిన, పెద్దవాళ్ళమైనా కూడా చిన్న ఏజ్ లో 60లో 20 లాగా కనపడాలంటే ఇది వాడాలి. అర్థమైందా? స్కిన్ అనేది టైట్నెస్ వస్తుంది, ఎలాస్టిసిటీ అనేది ఉండదు, గ్లోయింగ్ గా ఉంటుంది. కాబట్టి ఆరెంజెస్ లో కూడా ఎక్కువ హెల్దీగా ఉండడంలో సి విటమిన్ అనేది ఉంది కాబట్టి ఇది కూడా యాడ్ ఆన్ చేయడం జరిగింది. చూడండి ఎంత ఎక్సలెంట్ ప్రాపర్టీస్ ని మనకి ఇంగ్రీడియంట్ గా తీసుకున్నారు. సో నెక్స్ట్ డైజెషన్ ప్రాబ్లం చూడండి. ఫైబర్ కంటెంట్ ఉంటుంది. చూడండి ఆమ్లాలో ఎక్కువ ఫైబర్ ఉంటుంది, ఆరెంజెస్ లో ఉంటుంది, అన్నిట్లో ఫైబర్ కంటెంట్ ఉంటే ఆటోమేటిక్ గా డైజెషన్ ప్రాబ్లం అనేది ఉండదు. సో ఇన్నర్ డైజెషన్ ప్రాబ్లం ఉండడం వల్ల ఏంటంటే ఫైబర్ కంటెంట్ లేకపోతే కాన్స్టిపేషన్ వస్తుంది. కాన్స్టిపేషన్ వస్తే ఆటోమేటిక్ గా పైల్స్, ఫిష్ లా వస్తాయి. ఎందుకంటే ప్రెషరైజ్డ్ గా మనకి మోషన్ ప్రాబ్లం అనేది వస్తుంది. కాబట్టి ఈ ఆటోమేటిక్ గా ఇవన్నీ ఉండడం వల్ల, విటమిన్ సి ఇవన్నీ ఉండడం వల్ల ఏంటంటే అంతా కూడా ఫైబర్ కంటెంట్ ఉంటుంది. కాబట్టి ఇంప్రూవ్స్ ద డైజెస్టివ్ సిస్టాన్ని ఇంప్రూవ్ చేస్తుంది. ఆటోమేటిక్ గా కాన్స్టిపేషన్ ని ప్రివెన్షన్ చేయడంలో అది సపోర్ట్ చేస్తుంది. అలాగే ఎలాంటి గట్ ప్రాబ్లమ్స్ ఏదున్నా కూడా ఇది అంటే మడిమల దగ్గర, కాళ్ళ దగ్గర ఎక్కడంటే వాపులు అంటారు కదా, నొప్పులు, ఇలాంటివన్నీ ఏమీ లేకుండా ఏంటంటే ఇది డైజెషన్ ప్రాబ్లం లేకుండా మనకి హెల్ప్ఫుల్ గా ఉంటుంది. ఫైబర్ తీసుకుంటే ఆటోమేటిక్ గా కాన్స్టిపేషన్ ఉండదు అనమాట. సో ఇంటర్ రిలేటెడ్ అనమాట. ఇదంతా కూడా ఏంటంటే బౌల్స్ డిస్టర్బెన్సెస్ కానీ, పేగులు అరవడం అంటారు, ఇట్లా లోపల సౌండ్స్ రావడము, ఇలాంటివన్నీ ఉంటాయి అనమాట. ఇంటెస్టైనల్ డిజార్డర్స్ ఏది కూడా లేకుండా హెల్ప్ఫుల్ గా ఉంటుంది. కాబట్టి డైజెషన్ అనేది ఫ్రీగా అయ్యేలాగా చేస్తుంది. నెక్స్ట్ రెడ్యూసెస్ ద ఇన్ఫ్లమేషన్. వాపులు ఏదైనా యాంటాక్సిడెంట్ ప్రాపర్టీస్ ఉన్నాయి కాబట్టి ఇది
ఇన్ఫ్లమేషన్ లేకుండా, వాపులు అలాంటివి లేకుండా, ఆర్థరైటిస్, ఆస్టియోపరోసిస్ సేమ్ అదే మనకి రిపీట్ అయింది ఖచ్చితంగా. ప్రమోట్స్ ద ఐ హెల్త్. నెక్స్ట్ విటమిన్ సి. దీనిలో విటమిన్ ఏ ఉంటుంది కాబట్టి గుడ్ విజన్ అనేది ఇస్తుంది. రెడ్యూస్ ద రిస్క్ ఆఫ్ ఏజ్ రిలేటెడ్ ఐ డిజార్డర్స్. ఏజ్ పెరిగే కొద్దీ కొంచెం బ్లర్ అనేది చూపు మీద స్ట్రెయిన్ పడుతుంది కాబట్టి విజన్ అనేది క్లారిటీ ఉండదు. ఇది ఎప్పటికప్పుడు ఇంప్రూవ్ చేస్తూనే ఉంటుంది అనమాట. నెక్స్ట్ వెయిట్ మేనేజ్మెంట్ లా కూడా ఉపయోగపడుతుంది. ఈ రోజు ఎక్కువ ఒబేసిటీ ప్రాబ్లం అనేది కామన్ ప్రాబ్లం అయిపోయింది. ఒబేసిటీని, లో కొలెస్ట్రాల్ అనేది మనకి ఇది హై ఇన్ వాటర్ అండ్ ఫైబర్, ఎక్కువ వాటర్ ఫైబర్ కంటెంట్ ఉంటుంది కాబట్టి ఆరెంజెస్ లో ఇది మనకి వెయిట్ లాస్ కంట్రోల్ గా కూడా ఉపయోగపడుతుంది. వెయిట్ ని మేనేజ్మెంట్ చేయడంలో సపోర్ట్ చేస్తుంది. ఇంప్రూవ్స్ ద బోన్ హెల్త్. ఆల్రెడీ కాల్షియం ఎక్కువ ఉంటుంది కాబట్టి బోన్ స్ట్రెంగ్ అవుతుంది. బోన్ స్ట్రెంగ్ అవుతే హెల్దీగా మనకి ఈ ఆర్థరైటిస్ ప్రాబ్లం ఏమీ లేకుండా న్యూట్రియంట్స్ ఎక్కువ ఉంటాయి కాబట్టి టీత్, పళ్ళు కూడా గట్టిగా ఉండడంలో ఉపయోగపడుతుంది అన్నమాట. ఒక్కదానికని కాదండి, ఈచ్ అండ్ ఎవ్రీ ఆర్గానిక్ కూడా ఉపయోగపడుతుంది. చూడండి, ప్రివెంట్స్ ద కిడ్నీ స్టోన్స్. చూడండి అబ్బా, అంటే ఇదేదో చెప్తున్నారు, ఒక అతిశయోక్తిగా ఉండొచ్చు. ఒక ప్రొడక్ట్ లో ఇన్ని ఉన్నాయండి, 100% ఇన్ని ఉన్నాయి, మనం 100 చూడొచ్చు. ఎందుకంటే ఈచ్ అండ్ ఎవ్రీ ఒక ప్రొడక్ట్ గురించి, దాని యొక్క ఇంగ్రీడియంట్ గురించి నేను మీకు ఇన్డెప్త్ ఇస్తున్నాను కాబట్టి స్టోన్స్, కిడ్నీ స్టోన్స్ ఉన్న వాళ్ళకి కూడా ఇది హెల్ప్ఫుల్ గా ఉంటుంది. ప్రివెన్షన్ ద ఫార్ములేషన్ ఆఫ్ ద కిడ్నీ స్టోన్స్. ఇంక్రీజ్ ద యూరినరీ సిట్రేట్ లెవెల్స్. ఎప్పుడైనా యూటీఐ ప్రాబ్లమ్స్ ఏదున్నా కూడా, యూరిన్ ఇన్ఫెక్షన్స్ ఉన్నా కూడా ఇది ఎక్సలెంట్ గా పనిచేస్తుంది. సో కిడ్నీని ఫిల్టర్ చేయడంలో ఎక్సలెంట్ గా పనిచేస్తుంది కాబట్టి స్టోన్స్ ని తీసేయడంలో పనిచేస్తుంది కాబట్టి ప్రివెంట్స్ కిడ్నీ స్టోన్స్. ఇది మనము రికమెండ్ చేయొచ్చు. నెక్స్ట్ బూస్ట్ బ్రెయిన్ ఫంక్షన్. చూడండి, ఒక్కదాన్ని కాదు, మళ్ళా బ్రెయిన్ మెమొరీ లాస్ కాకుండా యాంటాక్సిడెంట్స్ ఇందులో ఉన్నాయి కాబట్టి మెమొరీని ఇంక్రీజ్ చేస్తుంది. మతిమరుపు, ఏదైనా ఆల్జీమర్స్, చాలా మందికి ఈరోజు మతిమరుపు వచ్చింది. ఎందుకంటే స్ట్రెస్ ఎక్కువయ్యి, ఓవర్ బర్డెన్స్ ఎక్కువైపోయి చిన్న వస్తువు ఎక్కడ పెట్టా మనకు కనపడకుండా ఉంటుంది. అంటే మనకి మతిమరుపు అనేది ఎక్కువైపోయింది. ఆల్జీమర్స్ ని కూడా తీసేస్తుంది. మెమొరీని ఇంక్రీజ్ చేస్తుంది. అలాగే మనకి బ్రెయిన్ ఫంక్షనింగ్ ఉండేలాగా చేస్తుంది. ఎలాంటి బ్రెయిన్ ప్రాబ్లమ్స్ లేకుండా ఇంప్రూవ్మెంట్ అనేది ఉంటుంది. హెల్దీగా ఉండేలాగా చేస్తుంది. సపోర్ట్స్ ద బ్రెయిన్. మనం వాడతాం కదా బ్రెయిన్, అది ఇప్పుడు తీసేశారు, మనకి బ్రహ్మవటి వచ్చింది. సో మనకి ఏంటంటే మెమొరీ లాస్ కాకుండా ఉంటుంది అనమాట. నెక్స్ట్ లెమన్. ఇది కూడా చూడండి, ఇంకొక విటమిన్ సి యాడ్ చేయడం జరిగింది. స్ట్రెంథెన్స్ ద ఇమ్యూనిటీ సిస్టమ్. ఆల్రెడీ మనం లెమన్ అది ఆల్కలైన్ అని అంటాము, లెమన్ వాటర్ తాగితే ఆల్కలైన్ వాటర్. సో ఇది ఫైట్స్ ద ఇన్ఫెక్షన్స్. ఎలాంటి ఇన్ఫెక్షన్స్ ఉన్నా బాడీలో ఫైట్ చేయడంలో విటమిన్ సి ఉపయోగపడుతుంది. లెమన్ యాడ్ చేశారు. నెక్స్ట్ డైజెషన్ కి ఇది కూడా ఎక్సలెంట్ గా పనిచేస్తుంది. ప్రమోటింగ్ ద బెటర్ డైజెషన్ అండ్ ప్రివెంటింగ్ ద బ్లోటింగ్. ఇందాక చెప్పా కదా, కడుపులో మంట, మనకి ఇంటెస్టైనల్ పెద్ద పేగులు, చిన్న పేగులు అంటారు, డైజెషన్ ప్రాబ్లం లేకుండా, ప్లస్ బ్లోటింగ్, మంట అది లేకుండా, సౌండ్స్ అని లేకుండా, బౌల్స్ డిస్టర్బెన్సెస్ అంటారు, ఇలాంటివంటి అన్నిటికి కూడా ఏంటంటే ఈ సిట్రిక్ యాసిడ్ అనేది లెమన్ లో స్టిమ్యులేట్ చేస్తుంది అన్నమాట. స్టిమ్యులేట్ చేయడం వల్ల ప్రమోటింగ్ ద బెటర్ డైజెషన్ అనేది ఉంటుంది. నెక్స్ట్ సపోర్ట్స్ ద హార్ట్ హెల్త్. సో మళ్ళా యాంటాక్సిడెంట్స్ ప్రాపర్టీస్ లెమన్ లో కూడా ఉన్నాయి కాబట్టి హార్ట్ కి, బీపీకి బెస్ట్ గా పనిచేస్తుంది. రెడ్యూస్ ద రిస్క్ ఆఫ్ హార్ట్ డిసీజెస్. ఎలాంటి కార్డియక్ డిసీజెస్ ఉన్నా కూడా, కార్డియోవెస్క్యులర్ డిసీజెస్ కి ఇది బెస్ట్ సపోర్టివ్ గా ఉంటుంది. ప్రమోట్స్ ద వెయిట్ లాస్. విటమిన్ సి అనేది కీప్స్ ద హైడ్రేటెడ్, ద రెడ్యూసింగ్ ద అపెటైట్. ఆకలిని తగ్గిస్తుంది. అట్ ద సేమ్ టైం ఎన్హాన్స్ ద మెటబాలిజం, అసిస్ట్ ద వెయిట్ లాస్. వెయిట్ లాస్ కావడానికి అసిస్ట్ చేయడంలో లెమన్ అనేది యూజ్ అవుతుంది. నెక్స్ట్ డీటాక్సిఫికేషన్ అనేది జరుగుతుంది బాడీలో. ఇంప్రూవ్స్ ద స్కిన్. విటమిన్ సి అనేది చెప్పాము. లెమన్ వల్ల కూడా మనకి ఏమవుతుంది,
ఫ్రీ రాడికల్స్ అనేది ఉంటుంది కాబట్టి స్కిన్ అనేది గ్లోయింగ్ అనేది వస్తుంది. రెడ్యూసెస్ ద రింకిల్స్ అంటే ముడతలు చిన్న వయసులోనే ఏజ్నింగ్ లుక్ కనిపిస్తుంది అన్నమాట. ఆ ఏజ్నింగ్ లుక్ లేకుండా ఇది స్కిన్ అనేది టైట్నెస్ వస్తుంది అన్నమాట. సాగి స్కిన్ లేకుండా జారిపోకుండా స్కిన్ అనేది టైట్ గా ఇస్తుంది అనమాట. నెక్స్ట్ హెల్ప్స్ ద మేనేజ్ ఎనీమియా. ఎనీమియా అంటే తెలుసు కదా, రక్తహీనత అంటారు. బ్లడ్ అనేది తక్కువ అయితే ఏమవుతుంది, కాళ్ళ వాపులు వస్తాయి, కళ్ళ కింద కూడా క్యారీ బ్యాగ్స్ లాగా వస్తాయి చూడండి. అంటే బ్లడ్ ఎప్పటికప్పుడు మనకి హిమోగ్లోబిన్ పర్సెంటేజ్ ఎక్కువ ఉండాలి. దాన్ని తగ్గింది అనుకోండి, ఎంత లాస్ అయితే మనకి అది వెయిట్. దీనికి సిమ్టమ్స్ ఏంటంటే ఎనీమియా వస్తే ఆటోమేటిక్ గా వాళ్ళకి క్యాన్సర్ కూడా అది దారి తీస్తుంది. ఎప్పుడు కూడా బ్లడ్ అనేది ఎప్పుడు ఏజ్ కి తగ్గట్టు దాని యొక్క హెచ్బి పర్సెంటేజ్ అనేది ఉండాలన్నమాట. ఈ లెమన్, విటమిన్ సి ఇవన్నీ ఎక్కువ ఉన్నాయి కాబట్టి అబ్జర్ప్షన్ ఆఫ్ ద ఐరన్ అనేది ఎక్కువ దీనిలో ప్రొడ్యూస్ అవుతుంది. ఫుడ్స్ కానీ హెల్పింగ్ ద ప్రివెంట్స్ ద డెఫిషియన్సీ. ఎనీమియా ఐరన్ డెఫిషియన్సీ లేకుండా చేస్తుంది. ఎక్కువ ఐరన్ అనేది ఇందులో ఉంటుంది కాబట్టి ఈ ఎనీమియా డెఫిషియన్సీ లేకుండా, రక్తహీనత లేకుండా బ్లడ్ ని ఇంప్రూవ్ చేస్తుంది విటమిన్ సి. ఎస్పెషల్లీ లెమన్ కూడా ఉంది కాబట్టి. ఇవన్నీ కూడా ప్లాంట్ బేస్డ్ అనమాట. ఎనీమియా ఎక్కువ ఉంటే అలసట అనేది వస్తుంది, నీరసం అనేది వస్తుంది అనమాట. పని చేయలేము అంటే బ్లడ్ తక్కువ ఉండడం వల్ల. అందుకే ఫస్ట్ వెంటనే హెచ్బి పర్సెంటేజ్ బ్లడ్ రిపోర్ట్స్ తీసుకోమంటారు. సో ఈ విధంగా ఏంటంటే విటమిన్ సి ఇవన్నీ కూడా అబ్జర్ప్షన్ లో ఉంటాయి కాబట్టి మనకి హెల్దీగా ఉండేలా చేస్తుంది, బ్లడ్ ని ఇంప్రూవ్ చేస్తుంది. ఆల్కలైజ్ ద బాడీ డిస్పైట్ ద, నేను ఆల్రెడీ చెప్పాను, ఆ లెమన్ అనేది ఆల్కలైన్ అంటారు. వాటర్ లో లెమన్ స్క్వీజ్ చేసి వేసుకున్నట్లయితే ఆల్కలైజ్ అయిపోద్ది, ఎఫెక్టివ్ గా పనిచేస్తుంది అనమాట. మెయింటైన్ పిహెచ్ బ్యాలెన్స్, రెడ్యూస్ ద ఇన్ఫ్లమేషన్, వాపులు అనేవి లేకుండా చేస్తుంది. ఆల్రెడీ మీకు చెప్పాల్సిన అవసరం లేదు. ఆల్కలైన్ వాటర్ గురించి మనం మాట్లాడతాము, పిహెచ్ బ్యాలెన్స్ గురించి చెప్తాము. సో రిలీవ్స్ ద సోర్ థ్రోట్, గొంతులో ఉన్న కానీ మంట అలాంటివి అన్ని కూడా రిలీవ్ చేస్తుంది. మిక్స్డ్ విత్ వామ్ వాటర్, అది వామ్ వాటర్ లో కలుపుకొని తాగడం వల్ల అంటే సూతరింగ్ అండ్ మంట అలాంటిది ఏదైనా ఉన్న గొంతులో మంట అంటాం కదా, అలాంటిది తీసేయడం చేస్తుంది. ప్లస్ ఇన్ఫెక్షన్స్ ఏదున్నా, థ్రోట్ ఇన్ఫెక్షన్స్ ఏదున్నా కూడా తీసేస్తుంది అన్నమాట. రెడ్యూస్ ద కాఫ్ ని కంట్రోల్ చేస్తుంది. ఎక్కువగా ఏం చేస్తారంటే పులుపు పదార్థం తినొద్దు అంటారు ఏదైనా మంట అలాంటిది ఉంటే, థ్రోట్ ఇన్ఫెక్షన్స్ ఉంటే. కానీ మనకి ఇది హనీ అనేది యాడ్ చేసి తీసుకున్నట్లయితే ఖచ్చితంగా థ్రోట్ ఇన్ఫెక్షన్స్ అన్ని కూడా క్లియర్ అనేది అవుతుంది, రిలీఫ్ చేస్తుంది అన్నమాట. కిడ్నీ హెల్త్ ఆల్రెడీ చెప్పాము. సో కిడ్నీస్ అనేది ఫిల్టర్ లేకుండా గ్రేప్ ఫ్రూట్, ఇది కూడా వన్ ఆఫ్ రిచెస్ట్ విటమిన్ సి అన్నమాట. గ్రేప్ ఫ్రూట్ అంటారు. చూసారా అందరు ఎప్పుడైనా? ఎంతమంది చూసారండి? ఒకసారి చాట్ చేయండి. ఈ గ్రేప్ ఫ్రూట్ అనేది ఎంతమంది చూసారు? గ్రేప్స్ చూసుంటారు. ఇక్కడ మీరు కన్ఫ్యూజన్ అవ్వద్దు. గ్రేప్స్ చూసాం మనం, ద్రాక్షాలు కాదు, గ్రేప్ ఫ్రూట్ అంటారు. అంటే ఇది కూడా అదే సేమ్ ఫ్యామిలీకి సంబంధించింది అనమాట. లెమన్ ఫ్యామిలీకి సంబంధించిందే. ఆ దాని తెలుగులో ఏమంటారు, అదేంటంటే రెడ్ గా ఉంటాయి లోపల. ఈ చూడండి, ఈ ఫ్రూట్ కూడా కనిపిస్తూనే ఉంది. లెమన్ కేటగిరీకి సంబంధించింది. చాలా అంటే చాలా పులుపు ఉంటుంది ఇది. పైన స్కిన్ కూడా చాలా పల్చగా ఉంటుంది, ఎక్కువ జ్యూస్ అనేది వస్తుంది అన్నమాట. దీన్ని గ్రేప్ ఫ్రూట్ అంటారు. ఇది కూడా హై న్యూట్రియంట్స్ ఉంటాయి, రిచ్ న్యూట్రియంట్స్ ఉంటాయి. గ్రేప్ ఫ్రూట్ లో క్యాలరీస్ ఉంటుంది అనమాట. ప్యాక్డ్ విత్ విటమిన్ సి, విటమిన్ ఏ అండ్ విటమిన్ సి. బూస్టింగ్ ఇమ్యూనిటీ సిస్టమ్, ఇంప్రూవ్స్ ద స్కిన్ హెల్త్. నెక్స్ట్ సపోర్ట్స్ ద వెయిట్ లాస్. దాని మీద ఇంకా విటమిన్ ఏ, సి రెండు ఉన్నాయి కాబట్టి వెయిట్ లాస్ కి ఎక్సలెంట్ గా పనిచేస్తుంది గ్రేప్ ఫ్రూట్. వెయిట్ మేనేజ్మెంట్ లా యూజ్ అవుతుంది. చూడండి ఎలా ఉందో, లోపల పింక్ కలర్ లో ఉంటాయి, చాలా బాగుంటది. జ్యూస్ ఎక్కువ వస్తుంది, చాలా అంటే మనము పులిహోర చేయాలంటే ఒక లెమన్, 3 లెమన్స్ బదులు ఒకటే తీసుకోవచ్చు. ఇది చాలా పులుపు అనేది ఉంటుంది. ఇది ఫుల్నెస్ ఎక్కువ, హై పవర్ ఆఫ్ విటమిన్ సి ఉంటుంది అనమాట. వెయిట్ మేనేజ్మెంట్ కి యూజ్ అవుతుంది. కొలెస్ట్రాల్ ని కంట్రోల్ చేస్తుంది, బ్యాడ్ కొలెస్ట్రాల్ ని. ప్లస్ రెడ్యూసింగ్ ద రిస్క్ ఆఫ్ హార్ట్ డిసీజెస్ ని రెడ్యూస్ చేస్తుంది. చూడండి, కంట్రోల్స్ ద బ్లడ్ షుగర్, ఎన్హాన్స్ ద డైజెషన్ ప్రాబ్లం. హైడ్రేషన్,
హై వాటర్ కంటెంట్ ఉంటాయి కాబట్టి ఇది హైడ్రేషన్ కాకుండా రిఫ్రెష్డ్ గా ఉంటుంది అనమాట బాడీ. నెక్స్ట్ యాంటాక్సిడెంట్ ప్రాపర్టీస్ అనేవి ఇందులో ఎక్కువ ఉంటాయి కాబట్టి లోడెడ్ విత్ యాంటాక్సిడెంట్స్ లైక్ మనకి ఎక్కువ ఏం చేసంటే ఫ్లవనాయిడ్స్ ఇవి ఉంటాయి కాబట్టి గ్రేప్ ఫ్రూట్ లో ఫ్రీ రాడికల్స్ ఉంటుంది. రెడ్యూస్ ద రిస్క్ ఆఫ్ క్రానిక్ డిసీజెస్. ఎలాంటి క్రానిక్ డిసీజెస్ అంటే జీవితాంతం లైఫ్ లాంగ్ మనతో పాటు అవి కూడా మన బాడీలో ఉండే డిజార్డర్స్ అంటాయి కదా, జబ్బులు కూడా అలానే కాళ్ళ నొప్పులు, కీళ్ళ నొప్పులు ఇలాంటివన్నీ క్రానిక్ అంటే దీర్ఘకాలికంగా ఉండే జబ్బుల్ని కూడా ఇది ఫైట్ చేయడంలో యూజ్ అవుతుంది. ఎక్కువ యాంటాక్సిడెంట్ ప్రాపర్టీస్ అనేవి ఇందులో ఉన్నాయన్నమాట. నెక్స్ట్ సపోర్ట్స్ ద హెల్దీ స్కిన్. స్కిన్ అనేది విటమిన్ సి ఉంటుంది కాబట్టి స్కిన్ అనేది కొలాజిన్ ప్రొడక్షన్ ఎక్కువ ఉంటుంది. ఇంప్రూవ్స్ ద స్కిన్ ఎలాస్టిసిటీ, స్ట్రెంథెన్స్ ద ఇమ్యూనిటీ. నెక్స్ట్ మే రెడ్యూస్ ద క్యాన్సర్ రిస్క్. స్పెషల్లీ ఇది చెప్పుకోవచ్చు, క్యాన్సర్ ని ప్రివెంట్ చేయడంలో ప్రముఖ పాత్ర వహిస్తుంది ఈ ఫ్రూట్ వచ్చేసి. సో మనకి బయో యాక్టివ్ గా ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా మన క్యాన్సర్ ని ప్రివెంట్ చేయొచ్చు. నెక్స్ట్ బెనిఫిట్స్ ఆఫ్ ద ఆస్కారోబిక్ యాసిడ్ అంటారు. ఆస్కరోబిక్ యాసిడ్ అంటే విటమిన్ సి అనేది ఇందులో ఎక్కువ ఉంటుంది. ఇది కూడా చూడండి ఎలా ఉందో ఫ్రూట్. ఇది బూస్ట్ ఇమ్యూనిటీ, సేమ్ ఇది కూడా విటమిన్ సి అన్ని కలిపి ట్యాంగీ అంటే చిక్కని టాబ్లెట్, చిక్కగా చేసేసి దాన్ని ఒక టాబ్లెట్ ఫామ్ లో 1000 mg టాబ్లెట్ లో ఇచ్చారనమాట. చూడండి ఇన్ని ఇంగ్రీడియంట్స్ అన్ని కూడా ఆల్మోస్ట్ విటమిన్ సి సంబంధించినవి. ఈ ఆస్కరోబిక్ అనేది కూడా చాలా ఎక్సలెంట్ గా ఉంది. ఓన్లీ ఎస్పెషల్ ఇది దేనికి ఫైట్ చేస్తుంది అంటే ఇల్నెస్ కానివ్వండి, క్యాన్సర్ కి ఎక్కువ పనిచేస్తుంది అన్నమాట. బాడీ ఫైట్ చేస్తుంది, స్ట్రాంగ్ గా స్ట్రెంగ్ గా ఉంచడంలో సపోర్టివ్ గా ఉంటుంది. స్కిన్ హెల్తీగా ఉంచడంలో, యూత్ఫుల్ స్కిన్ అనేది ఏజింగ్ లుక్ లేకుండా చేస్తుంది. యాంటాక్సిడెంట్ ప్రాపర్టీస్ ఎక్కువ ఉంటాయి. న్యూట్రలైజ్ ద హార్మ్ఫుల్ ఫ్రీ రాడికల్స్, ప్రొటెక్టింగ్ ద సెల్స్ ఫ్రమ్ అండ్ ఆక్సిడేటివ్ డ్యామేజెస్. ఏదైనా కూడా డ్యామేజ్ అయినా కూడా అది వూండ్స్ ని అంటే తెగిన గాయాలని ఎక్కువ హీలింగ్ చేయడంలో ఎక్కువ అది ఉపయోగపడుతుంది అన్నమాట. ఐరన్ అనేది ఎక్కువ ఉంటుంది. ఏదైనా దెబ్బలు తగిలినప్పుడు ఎక్కువ మనకి కెమెరాల్ ఫోర్ట్ అనేది మన అలోపతిలో ఇస్తారు. ఇదేంటంటే విటమిన్ సి ఉంటుంది కాబట్టి అబ్జర్ప్షన్ అనేది ఇక్కడ ఎన్హాన్స్, ఐరన్ అనేది ఎక్కువ ఉంటుంది ఇందులో కాబట్టి ఇంప్రూవ్స్ ద అబ్జర్ప్షన్ ఆఫ్ ద నాన్ హేమో ఐరన్ ఎక్కువ ఉంటుంది ఇందులో. ప్లాంట్ బేస్డ్ ఫుడ్స్ కాబట్టి ఖచ్చితంగా ప్రివెంటింగ్ ద ఐరన్ డెఫిషియన్సీ, ఎనీమియా అనేది లేకుండా చేస్తుంది. సో వూండ్స్, దెబ్బలు తగిలినా ఏదన్నా పుళ్ళు అయినా కూడా వూండ్స్ వాటిని హీలింగ్ చేయడంలో ప్రముఖ పాత్ర వహిస్తుంది. క్రానిక్ డిసీజెస్ హెల్ప్స్ ద, ఇది మనకి చెప్పాను కార్డియోవెస్కులర్ డిసీజెస్ కి ఇంప్రూవ్మెంట్ చేయడంలో ఇది యూజ్ అవుతుంది. ఇంప్రూవ్స్ ద ఐ హెల్త్, రెడ్యూస్ ద ఇన్ఫ్లమేషన్, ఇంప్రూవ్స్ ద మూడ్. చూడండి మూడ్ స్కింగ్, మెంటల్ స్ట్రెస్ అనేది లేకుండా చేస్తుంది. ఇది ఎట్లా స్ట్రెస్ ని కంట్రోల్ చేస్తుంది. ఇంప్రూవింగ్ ద మూడ్ అంటే మన మూడ్ స్వింగ్ అంటారు. ఏం పని చేయాలనిపించదు, ఓపిక ఉండదు, నీరసం అనేది. ఎందుకంటే ఈ ఐరన్ డెఫిషియన్సీ ఉండడం వల్ల ఇవన్నీ ఉంటాయి అన్నమాట. ఈ ఎక్కువ ఐరన్ అనేది ఇందులో ఉంటుంది కాబట్టి రెగ్యులేట్స్ ద ప్రొడక్షన్ ఆఫ్ ద సర్టెన్ న్యూట్రియంట్స్ ఎక్కువ ఉంటాయి కాబట్టి ఇది మనకి ఎటువంటి న్యూరో ట్రాన్స్మేటర్ గా అది యూజ్ అవుతుంది అన్నమాట. ఎందుకంటే నరాలకు సంబంధించింది బాడీలో ఉన్నటువంటి స్ట్రెంగ్, నర్వస్ సిస్టమ్ ని స్ట్రెంగ్ చేయడంలో, నాడీ వ్యవస్థని పటిష్టపరచడంలో ఇది ఎక్కువగా ఉపయోగపడుతుంది అన్నమాట. రెగ్యులేట్స్ ద ప్రొడక్షన్. నెక్స్ట్ ప్రివెంట్స్ ద స్కర్వే వ్యాధి అనేది మనకు తెలుసు. ఆల్మోస్ట్ ఇది ఈ డెఫిషియన్సీ విటమిన్ సి ఉన్న వాళ్ళకి ఎక్కువ ఈ తొందరగా ఈ కాళ్ళు చేతులు ఈ పగలడం ఇవన్నీ కూడా ఏంటంటే విటమిన్ సి డెఫిషియన్సీ అన్నమాట. ఇది దాన్ని ప్రివెన్షన్ చేయడంలో ఉపయోగపడుతుంది. నెక్స్ట్ పళ్ళకి చూడండి ఇక్కడ మీకు కాళ్ళు క్రాక్స్ ఎక్కువ రావడానికి విటమిన్ సి డెఫిషియన్సీ స్కర్వే అన్నమాట. అలా సేమ్ టీత్ కూడా అలాగ బ్లీడ్ అవ్వడము, చిగుళ్ళు రావడము, బ్లీడ్ అవ్వడము, లూజ్ అవ్వడం ఇవన్నీ ఏంటంటే విటమిన్ సి డెఫిషియన్సీ అన్నమాట. సో కండిషనల్ గా ఉంచడంలో ఇది ప్రివెంట్ చేస్తుంది, స్కర్వేని ప్రివెంట్ చేస్తుంది. విటమిన్ సి అనేది హై రిచ్ ప్రోటీన్, హై రిచ్ విటమిన్ సి ఉంది కాబట్టి. నెక్స్ట్ స్టార్చ్, ఇది పిండి పదార్థం మనకు తెలిసింది.
సో ఇది కూడా మనకి ఇవన్నీ అన్ని కలిపినాక స్టార్చ్ యాడ్ చేస్తేనే కదా మనకు టాబ్లెట్ ఫార్మేషన్ అయ్యేది. సో డైజెస్టివ్ సిస్టాన్ని స్ట్రెంథెన్ చేస్తది. ఎనర్జీ సోర్స్ ఎక్కువ ఉంటది. యాక్టివ్‌గా, ఎనర్జిటిక్‌గా ఉండడంలో బ్లడ్ షుగర్ లెవెల్స్‌ని ప్రివెంట్ చేయడంలో, ఎనర్జీగా ఉంచడంలో ఉపయోగపడుతుందన్నమాట. నెక్స్టు డైజెషన్ ప్రాబ్లము డైజెస్టివ్ సిస్టాన్ని స్ట్రెంథెన్ చేస్తుంది. ఫైబర్ కంటెంట్ ఎక్కువ ఉంటుంది కాబట్టి. సో ప్రమోట్స్ ద గట్ ప్రాబ్లమ్స్, ఇంప్రూవింగ్ ద డైజెషన్, రెగ్యులేట్స్ ద బౌల్ ఇంప్రూవ్మెంట్. బౌల్స్ అంటే పేగులకు సంబంధించినటువంటి డిస్టర్బెన్సెస్ లేకుండా ఇంటెస్టినల్ డిజార్డర్స్ అంటారు. డైజెస్టివ్ సిస్టమ్ సంబంధించింది మొత్తం జీర్ణ వ్యవస్థని పటిష్టపరచడంలో స్టార్చ్ అనేది ఉపయోగపడుతుంది. నెక్స్ట్ వెయిట్ మేనేజ్మెంట్, సేమ్ క్యాలరీస్ తక్కువ ఉంటాయి కాబట్టి ఆటోమేటిక్ గా వెయిట్ అనేది లాస్ అవుతుంది అన్నమాట. నెక్స్ట్ బ్లడ్ షుగర్ కంట్రోల్ చేస్తుంది. అలాగే ఇంప్రూవ్స్ ద న్యూట్రియంట్ అబ్జార్ప్షన్. సో మనకి ఇది బ్యాక్టీరియా, గట్ బ్యాక్టీరియా అని ఇంప్రూవింగ్ ద న్యూట్రియంట్ అబ్జార్ప్షన్ అనేది ఓవరాల్ గా గట్ హెల్త్ ని